వీడియోస్ లెంతీ అవుతున్నాయని కట్ షార్ట్గా 18 మినిట్స్ 16 మినిట్స్ లోపల 20 మినిట్స్ లోపల వీడియోస్ కట్ షార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ 2 వీడియోస్ మీరు చూసారని నమ్ముచున్నాను. ఒకటేమో దేవుని యొక్క చిత్తం గురించి, రెండోదేమో మనము న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనే ఒక క్రైస్తవుడికి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏముండాలి అనేది అవి మనం చూసాం. అయితే ఇప్పుడు ద ప్రామిస్ కార్డ్, దేవుడు మరి ప్రామిస్ కార్డ్స్ అనేవి మన క్రైస్తవులము ఎవ్రీ ఇయర్ వాచ్ నైట్ సర్వీస్ తర్వాత మనము ఫస్ట్ డే మనం కంపల్సరీగా ప్రామిస్ కార్డ్ దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పేసి ఎంతో ఆసక్తితో మనము తీస్తాము. కానీ తీసినంత ఆసక్తిగా ఆ ప్రామిస్ కార్డ్ని మనం సంవత్సరం అంతా గుర్తుంచుకుంటున్నామా? అసలు పాత ఇప్పటిదాకా ఎన్ని ప్రామిస్ కార్డ్స్ తీసారో వాటిలో ఎన్ని మీలో నెరవేరాయి, ఎన్ని మీకు నెరవేరలేదు? లాస్ట్ ఇయర్ ప్రామిస్ ఏదైతే దేవుడు మీకు చేశాడో అది నెరవేరిందా? దేవుడు ప్రామిస్ చేశారు కానీ దాన్ని మనం నెరవేర్చే విధంగా మనం ఉంటున్నామా? అది మనలో నెరవేర్చబడాలంటే మనం కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనం నమ్మాలి ఆ యొక్క ప్రామిస్ ఇట్స్ ఫ్రమ్ గాడ్ అని. అలాగే ఆ గాడ్ కూడా ద మోస్ట్ హై గాడ్, హీ కెన్ డూ ఇట్, యేసయ్య చేయగలడు అని చెప్పేసి నమ్మాలి. ఏదో తీసుకున్నాము, హ్యాపీగా ఫీల్ అయ్యాం, అందరికీ చూపించాం, అయిపోయింది, అలా ఉండొద్దు. అలాగే రెండవదిగా మనం ఆ యొక్క ప్రామిస్ని మనం పట్టుకొని ఉండాలి, అనుదినం జ్ఞాపకం చేసుకోవాలి, దాని గురించి ప్రార్థన చేయాలి, దాన్ని మన లైఫ్కి అనుభవించుకోవాలి, చూసుకోవాలి, ఎవ్రీడే చూసుకుంటూ ఉండాలి. ఇది నాలో నెరవేరుతుందా, ఎందుకు నెరవేరట్లేదు, ఏంటి అసలు అని ఒక ఆలోచన కలిగి ఉండాలి. అలాగే దేవుని యొక్క కమాండ్మెంట్స్, ఏవైతే దేవుడు మనకి ఇచ్చిన యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాటిస్తూ ఉండాలి. ఆ ఆజ్ఞలు పాటిస్తూ మనము ఈ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మీద నమ్మకంతో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రామిస్ అనేది నెరవేరుతుంది. అయితే ఒక ప్రామిస్ కార్డ్ని మనం తీసే ముందు కామన్గా 2 రకాలమైన ఉద్దేశాలతో మనం తీస్తాం. ఒకటి ఏంటంటే జనరల్గా న్యూ ఇయర్ కాబట్టి తీసుకోవాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి తెలుసుకొని ప్రార్థన చేసుకొని తీసుకునే వాళ్ళు ఒక కేటగిరీ. అయితే ఇంకొక కేటగిరీ వాళ్ళు ఎలా ఉంటుందంటే, దేవా ఇదిగో నా మనసులో నా హృదయాలు ఈ కలవరింపులు ఉన్నాయి, నా మనసులో ఇగో పలానా విషయాలు వెళ్తున్నాయి నా మనసు గుండా, నువ్వు నాతో మాట్లాడినా ప్రభువా, నాకు బలాన్ని ఉదయనా అని. సో ఇదే నాకు జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఎక్కువ శాతం దేవునికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయా. అంటే బైబిల్ చదువుతున్నా, ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటున్నా, అన్నీ ఉన్నాయి, ఎవ్రీడే రెగ్యులర్గానే ఉన్నది. అది కామన్గా ఎవ్రీ క్రిస్టియన్ చేయాల్సింది, కంపల్సరీగా క్రిస్టియన్ చేయాల్సింది ఎవ్రీడే చేస్తుంది. దానికి మించి ఇంకా యొక్క చిత్తంలో ఇంకా చేయాల్సిన వీడియోస్ ఒక 1-2 ఇయర్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ చేసాం, మళ్ళీ 1 ఇయర్ అట్లా గ్యాప్ వచ్చింది. సో అందుకని ఇప్పుడు నేనైతే దేవుడు నాకు దేవుని కృపను బట్టి 2 ఉద్యోగాలు ఇచ్చాడు కాబట్టి సో ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతాను. ఏదో ఒక ఆల్రెడీ గ్రూప్ 4 అపాయింట్మెంట్స్ వచ్చి కానీ జాయిన్ కాలేదు, జూనియర్ లెక్చర్ అపాయింట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నా, అది జాయిన్ అవుతా కంపల్సరీ, ఐ విల్ జాయిన్. అయితే అది జాయిన్ అవుతా. అయితే అది పక్కన పెడితే అంటే ఈ యొక్క ఇయర్ నాకు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఐ విల్ బీ ఇన్ టు ద జాబ్లో ఉంటా. రెండోది ఏంటంటే జాబ్ వచ్చింది కాబట్టి మ్యారేజ్ విషయంలో ఉంటుంది. సో నా మైండ్లో ఇవన్నీ అన్నమాట. నిన్న నైట్ వాచ్ నైట్ సర్వీస్లో ఉన్నప్పుడు ఇదంతా అయిన తర్వాత ప్రామిస్ కార్డ్ టైంకి వచ్చేటప్పటికి ప్రార్థన చేసేటప్పుడు నా మైండ్లో ఇవన్నీ వెళ్తూ ఉన్నాయి. యేసయ్య మరి నీ చిత్తమేంటో నా పట్ల నాకు తెలుసు, నీ కొరకు నేను వాడబడాలని నువ్వు నేను ఏ రోజైతే అడిగినా ఆ రోజు నీ చిత్తాన్ని నాకు తెలియజేశావు. అప్పటి నుంచి ఎన్నోసార్లు నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఆయన చిత్తాన్ని అనేక మార్లు బయలుపరుస్తూ వచ్చాడు. అనేక మంది నోట్లో నుంచి తమంతట తామే వాళ్ళే చెప్తాను, అన్నా నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క సేవ చేయాలని అంటే నేను చెప్తాను, ఖచ్చితంగా చేద్దాం, దేవుని చిత్తంలో ఉంది, దేవుడి ముందుకు తీసుకువెళ్తాడు. కాకపోతే ఒక ఉద్యోగం లేకుండా మాత్రం చేయొద్దు, దేవుని నామానికి అవమానకరంగా ఏదో ఏ ఉద్యోగం లేక పాస్టర్ ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఏ ఉద్యోగం లేక దేవుని యొక్క సేవ చేస్తున్నాడు అనే మాట రాకూడదు, దేవుడికి అపనామం రాకూడదని వేచి ఉన్నా. అయితే మనం ఇక్కడ వచ్చేటప్పటికి నేనేం చేశానంటే నేను నైట్ నాకు భారం కలిగి చాలా భయం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రిజల్యూషన్స్ నేను నా లైఫ్లో తీసుకున్నా, అవి నెరవేర్చాలంటే చాలా నాట్ అన్ ఈజీ టాస్క్ అనమాట. ఎందుకంటే కొన్ని రిజల్యూషన్స్ అంటే ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ కాదు. నాకు ఉద్యోగం వస్తే పలానా పని చేస్తాను, ఇదిగో నాకు ఉద్యోగం వస్తే నేను శాలరీలో ఇంత నేను దేవుడికి ఇవ్వాలని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఎగ్జాంపుల్ అంటే నా దాంట్లో ఒకటి ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నా, మీకు అర్థమవుతుందని. సో నేను శాలరీలో మీ అందరికీ ఏదో అతిశయం పడాలని చెప్పట్లేదు కదా, కేవలం మీరు కూడా ఇలాంటి డిసిషన్స్ తీసుకొని దేవుని కొరకు మండాలని రగలాలని
ఆ యొక్క దాని కొరకే నేను మీకు చెప్తున్నా. ఏంటంటే నా శాలరీలో నేను 50% అంటే దశమ భాగం అంటే 10%, కానీ నేను 50% నేను దేవుని సేవ కొరకు, 50% నాకు శాలరీగా నేను నియమించుకున్నా. ఈ యొక్క డెసిషన్ అనేది ఈజ్ వెరీ 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 హార్డ్ అని ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు నాకు జాబ్ వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాబోయే పార్ట్నర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కూడా దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తనకు ఉండాలి. మేబీ ఫస్ట్ 1-2 ఇయర్స్ ఉండొచ్చు, తర్వాత అది ఉండకపోవచ్చు ఆ మైండ్ సెట్, నాకు ఉండకపోవచ్చు ఆ మైండ్ సెట్, తెలియదు. ఎందుకంటే ఆ 50% ఆఫ్ ద శాలరీ నేను సాక్రిఫైస్ చేస్తున్నా అంటే 50% ఆఫ్ ద కంపల్సరీ నా కంఫర్ట్స్ కూడా నేను తగ్గించుకోవాలన్నమాట. నేను కట్ షార్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి 50% ఆఫ్ ద కంఫర్ట్స్. ఎందుకంటే నేను దేవుని కృపను బట్టి నేను చిన్నప్పటి నుంచి దేవుడు మరి మనం తాతయ్య వాళ్ళు చాలా పేదవాళ్ళు అయినప్పటికీ దేవుని కృపను బట్టి అందరికీ ఉద్యోగాలు దేవుడు ఇస్తూ, తర్వాత డాడీ వాళ్ళకి ఉద్యోగాలు లేట్ వచ్చినా డాడీ వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఎప్పుడు ఏది లోటుపాట్లు చేయలేదు, ఎప్పుడు విలేజ్లో ఉండి బతికింది కూడా లేదు. అన్ని కంఫర్ట్స్ అనుభవించి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఏంటంటే 50% ఆఫ్ ద శాలరీ దేవునికి ఇస్తే కనుక మరి మిగతా 50%తో కుటుంబాన్ని రన్ చేయాలి. హౌ ఈ యామ్ విల్ ఐ బీ ఏబుల్ టు కంటిన్యూ ఇట్? రన్ చేస్తా, కానీ అది కంటిన్యూ చేయగలుగుతానా? 1 ఇయర్ చేస్తానా, 2 ఇయర్స్ చేస్తాను, మళ్ళీ ఆపేస్తానేమో అని భయము, ఒకటి ఆందోళన అనేది. సో ఇది ఉంది నాకు మనసులో. అమ్మో, అట్లా వచ్చే వ్యక్తి కూడా మారొచ్చు. ఫస్ట్ 2-3 మంత్స్ మంచిగా అవును ఇద్దాం దేవుని కొరకు అనొచ్చు, తర్వాత మారిపోవచ్చు. వద్దు నా వల్ల కాదు, ఇంత నేను శ్రమ పడలేను, ఇంత మంచిగా శాలరీ వస్తున్నప్పుడు నేనెందుకు దేవునికి ఇవ్వాలి 50% అని తన శాలరీ కూడా ఇవ్వకుండా ఉండొచ్చు. సో ఇవన్నీ నా మనసులో పోతున్నాయి. అప్పుడు అలాంటి టైంలో బాగా భారం అవుతుంది, కష్టమవుతుంది. వీటితో అంటే అదొక ఎగ్జాంపుల్గా చెప్పాను. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, హిందువులుగా ఉన్నవారు. వారికి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విజిట్ చేయాలని, వాళ్ళ విలేజ్కి వెళ్ళి వాళ్ళని విజిట్ చేయాలని ఆశపడుతున్నాను. సో వాళ్ళకి దేవుని మాటలు డైరెక్ట్గా కూర్చొని చెప్పాలని ఆశపడుతున్నా. సో ఒక జాబ్ చేసుకుంటూ మరి డైరెక్ట్గా ఒక అన్యుల ఇంటికి వెళ్ళి, అన్యుల కుటుంబంకి వెళ్ళి, అన్యుల ఆ ఊరికి వెళ్ళి చెప్పడం అంటే అది నాట్ ఎన్ ఈజీ టాస్క్, ఇట్స్ వెరీ హార్డ్ టాస్క్. ఐ నీడ్ స్ట్రెంగ్త్ ఫర్ దట్. అలాగే ఫస్ట్ విషయం శాలరీ విషయంలో కూడా ఐ నీడ్ స్ట్రెంగ్త్ ఫర్ దట్. అందుకని ఈ దేవా నాకు బలం కావాలి, నీ సహాయం కావాలి, నీ శక్తి కావాలి, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నన్ను మాట్లాడు, నువ్వు నాకు కన్ఫర్మ్ చేయి. నాకు కన్ఫర్మ్ ఏమని చేస్తావని, నీ బలాన్ని నాకు ఇస్తావని కన్ఫర్మ్ చేయి, నీ శక్తిని నాకు ఇస్తావని కన్ఫర్మ్ చేయి. నాకు ఇవన్నీ నా మైండ్లో పోతూ ఉన్నాయన్నమాట. ఇదిగో ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్కలా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఇప్పటి నుంచి నేను పూర్తిగా మరి దేవుని కొరకు ఏవైతే చేయాలని అనుకున్నానో అవన్నీ ఇప్పుడు చేయాల్సిన టైం వచ్చింది. మ్యారేజ్ విషయం అవ్వచ్చు, అన్ని విషయాల్లో మరి దేవుని కొరకు చేయాల్సిన టైం వచ్చింది. మరి వాటన్నిటిని నేను చేయాలంటే ఎంతగానో నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని యొక్క సహాయం కంపల్సరీ కావాలి. దేవాని సహాయం లేకుండా నేను ఇవన్నీ నేను చేయలేను. మొన్నటిదాకా ఏదో మాటలు, మొన్నటిదాకా నేను చేస్తా అని చెప్పిన టైం. ఎందుకంటే చాలామంది మనం చూస్తే క్రైస్తవులు ఉద్యోగం రాకముందు ఒకలాగా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒకలాగా మారిపోతాం. చాలామంది చాలా ఎగ్జాంపుల్స్ నేను చూసి అవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు, నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, నేను ఏమైనా అబ్జర్వ్ చేస్తే దాని గురించి ఎక్కువగా ఆలోచించి దాని నుంచి ఏదో ఒకటి పాఠం నేర్చుకుంటానని. సో అప్పుడే నేను డిసైడ్ అయ్యా, లేదు నేను ఇలా ఉండకూడదు అని అప్పుడే డిసైడ్ అయ్యా. అందరిలాగా ఉద్యోగం రాకముందు చాలామంది ఏమంటారు, ఉద్యోగం వస్తే నేను దేవుని సన్నిధికి ఇంకెక్కువగా వస్తా అంటారు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత అనే రారు. సండేస్ కూడా ఫ్రీగా చర్చికి రాకుండా ఇంట్లో కూర్చుంటారు. సో ఇలాంటి చాలామంది ఉన్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత లేదా పెళ్ళైన తర్వాత దేవుని కొరకు, పెళ్ళి కాకముందు దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేస్తామని చెప్పిన వాళ్ళు, తర్వాత పెళ్ళైన తర్వాత లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత పూర్తిగా దేవుడు మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ నేను చూసినప్పుడు నేను అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట, లేదు నేను అలా ఉండకూడదని. అందుకొరకే అలా ఉండకూడదని చెప్పేసి. సో ఇవన్నీ నా మనసులో వెళ్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు, దేవుడు మరి యాక్చువల్లీ ఇది ఒక మిరకల్గా ఎలా జరిగిందంటే, యాక్చువల్లీ ఇక్కడ స్టీఫెన్ పాల్ అంకుల్ ఇది ఆన్లైన్లో మనం అప్లై చేసినప్పుడు మన డీటెయిల్స్ అన్నీ ఇస్తే అప్పుడు మనకి ప్రామిస్ ఆఫ్ గాడ్ వస్తుంది. యాక్చువల్లీ నైట్ నేను ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత 1 o'clock అప్పుడు ట్రై చేస్తున్న టైంలో, అందరూ ట్రై చేస్తున్నారు కావచ్చు, సైట్ క్రాష్ అయిపోయింది. సో నేను ఏం డీటెయిల్స్ అసలు ఫిల్ చేయలేదు, జస్ట్ సైట్ ఓపెన్ చేసాక ట్రై చేస్తూ ఉన్నా. దాదాపు అరగంట పైననే ట్రై చేస్తూ ఉన్నా, వాక్యం వింటానే ట్రై చేస్తూ ఉన్నా. 12 నుంచి 1 వరకు ట్రై చేస్తూనే ఉన్నా. అండ్ ఆల్సో నేను నిన్న మధ్యాహ్నం లేట్గా ప్రేయర్ చేసుకొని తిన్నా. అలాగే నిన్న నైట్ ఫాస్టింగ్ ఉన్న, ప్రేయర్ అయిన తర్వాత తిందామని చెప్పేసి, వాచ్ నైట్ సర్వీస్ అయిన తర్వాత 2 o'clock or 3 o'clock తిందామని చెప్పేసి ఫస్ట్ నేను ఒకటే అన్న దేవుడితో, వాగ్దానం వస్తే, ప్రేయర్ అయితే అయిపోతుంది, వాగ్దానం వస్తే తింటా, వాగ్దానం రాకపోతే అంటే నీ నుంచి మాట వస్తే తింటా. ఈ సైట్ ఏమో క్రాష్ అవుతుంది, నీ నుంచి మాట వస్తే తింటా, నీ నుంచి మాట రాకపోతే అలాగే పడుకుంటా. నీ మాట ఎప్పుడు వస్తే అప్పుడే లేచి తింటా.
అని చెప్పేసి అలానే కూర్చున్నా. ఒక పావుగంట 20 నిమిషాలు ట్రై చేస్తా కూర్చున్నా. రావట్లేదు. నాకు ఇది సైటే ఓపెన్ అవ్వట్లేదు. సైట్ ఓపెన్ అవ్వాలి, ప్రామిస్ ఆఫ్ గాడ్ అని కొట్టాలి, డీటెయిల్స్ వస్తాయి, డీటెయిల్స్ ఫిల్ చేయాలి, కింద గెట్ కార్డ్ అని ఉంటుంది, అది కొట్టాలి, అప్పుడు ప్రామిస్ వస్తుంది. కానీ అనుకోని విధంగా ఏమైందో తెలియదు కానీ సడన్గా నా స్క్రీన్ మీద ఈ యొక్క వాగ్దానం అపియర్ అయింది. నాకు అర్థం కాలేదు, ఇదేంటి, ఇది ఎందుకు వచ్చేసింది, నేను డీటెయిల్స్ ఫిల్ చేయలేదు, ఇంకా సైటే ఓపెన్ కాలేదు, డీటెయిల్స్ ఫిల్ చేయలేదు, గెట్ మై కార్డ్ అని కొట్టలేదు, ఇవేం కొట్టకుండా నాకు ఇది ఎలా వచ్చేసింది అని చెప్పేసి నాకు నా మైండ్లో నాకేం అర్థం కాలేదు. సరే మరి ఇంకో డౌట్ ఏంటంటే మేబీ ఈ కార్డ్ అనేది, ఈ వాక్యం అనేది అడ్వర్టైజ్మెంట్గా పెట్టారు కావచ్చు అని చెప్పేసి ఒక డౌట్. అడ్వర్టైజ్మెంట్గా పెట్టిన కార్డు కావచ్చు ఇది, ఇగో మీ వాగ్దానం ఇలా ఉంటుందని ఒక అడ్వర్టైజ్మెంట్ కార్డు కావచ్చు, కింద కొట్టాలి కావచ్చు అని చూస్తే కింద ఏమని రాస్తుందంటే, ఇఫ్ యూ వాంట్ న్యూ కార్డ్ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ దెన్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 5 minutes. ఇఫ్ యూ డోంట్ వెయిట్ అండ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ గెట్ కార్డ్ నౌ టు ఫిల్ ద డీటెయిల్స్ అండ్ ఈవెన్ ఇఫ్ యూ ఫిల్ ద డీటెయిల్స్ దెన్ యూ విల్ గెట్ ద సేమ్ కార్డ్, ఇదే కార్డ్ మళ్ళీ వస్తుంది, కాబట్టి ఒక 5 minutes ఆగండి. అంటే అర్థమైందంటే దిస్ కార్డ్ ఈజ్ నాట్ ఎన్ అడ్వర్టైజ్మెంట్ కార్డ్, ఇది నాకు దేవుడిచ్చిన వాగ్దానం. ఎంత అద్భుతం అండి. నా డీటెయిల్స్ ఫిల్ చేయలేదు, అసలు సైటే ఓపెన్ కావట్లేదు. సైట్ ఓపెన్ అవ్వాలి, ప్రామిస్ ఆఫ్ గాడ్ మీద నేను కొట్టాలి, డీటెయిల్స్ ఫిల్ చేయాలి, గెట్ మై కార్డ్ అని కొట్టాలి, కింద సబ్మిట్ అని కొట్టాలి. ఇవేం చేయకుండానే ఈ వాక్యం వచ్చింది. ఆ వచ్చిన వాక్యం ఒకసారి చదవండి. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. నేనేం కోరుకున్నానని దేవుడి నుంచి, అయ్యా నేను ఎన్నో కార్యాలు చేయాలని ఈ సంవత్సరం నీ కొరకు నేను పూనుకొని ఉన్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ సంవత్సరం కొరకు, వీటన్నిటిని నెరవేర్చాలి, నేను అనుకున్నవన్నిటిని నెరవేర్చే టైం ఇప్పుడు వచ్చింది, ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ దేవా, నీ సహాయం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి నాయన, నువ్వు మాట్లాడు నా ప్రభువా, నువ్వు మాట్లాడు, నువ్వు నాకు ధైర్యాన్ని ఇవ్వు, నీ యొక్క మాట నాకు ఇవ్వు, నీ మాట నాకు సెలవివ్వు అని చెప్పి ప్రార్థన చేస్తే, ఆశ కలిగి ప్రార్థన చేసినప్పుడు చూడండి దేవుడు ఏం మాట్లాడాడు, అద్భుతం. వల్ల అదేదో నేను డీటెయిల్స్ ఫిల్ చేసి ఇట్లా వస్తే సాక్ష్యం చెప్పేవాడినేమో, కానీ డీటెయిల్స్ ఫిల్ చేసి చెప్పకపోయి అయినా కానీ వచ్చిందండి. ఇది ఎంత గొప్ప సాక్ష్యం చూడండి, వాక్యం ఎలా వచ్చిందో. నాకు షాక్ అయిపోయింది అసలు పూర్తిగా. అప్పుడు అనుకున్నాను, దేవుడు నిజంగా నా యొక్క మొర ఆలకించాడని. అలాగే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏదో నా గురించి మీ అందరూ తెలిసిపోవాలి, నా గురించి ఏదో గొప్పగా అని కాదు, మీ లైఫ్లో కూడా ఇది ఒక పాఠం అన్నమాట. బైబిల్లో ఎంతోమంది వ్యక్తుల గురించి రాయబడి ఉన్నాయి. అవన్నీ ఎందుకు రాయబడ్డాయని బైబిల్లో చెప్తుంది. ఏమని చెప్తుందంటే, అవి మనకు ఉదాహరణగా ఉన్నాయంట. కొన్ని శిక్షలు, కొంతమంది శిక్షింపబడ్డాడు దేవుడు, కొంతమంది శిక్ష చేశాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి, మనం అలా ఉండకూడదని. కొంతమందిని దేవుడిని హెచ్చిస్తూ అద్భుత కార్యాలు చేస్తూ వెళ్ళాడు, సో మనం అలా ఉండాలని. అలానే ఈ యొక్క నా ఎక్స్పీరియన్స్ ఎందుకు షేర్ చేస్తాను మీకు అంటే, మీరు కూడా ఇలాంటి అనుభవం నుంచి వెళ్ళాలి, ఇగో ఈ ప్రామిస్ ఆఫ్ గాడ్ అలాగే ఈ యొక్క ప్రామిస్ మనకు వచ్చిన తర్వాత కూడా దీన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. తీసుకున్న రోజు తీసుకొని పక్కన పడేయకుండా ఎవ్రీడే ఈ ప్రామిస్ ఆఫ్ గాడ్ని మీ బైబిల్లో రాసుకోండి. కంపల్సరీగా ఎవ్రీడే బైబిల్ వాక్యం చదివే ముందు ప్రామిస్ ఆఫ్ గాడ్ని చదవండి. అయితే నేను కామన్గా దేవా నువ్వు నాతో మాట్లాడడానికి కాకుండా, దేవా ఇగో పలానా విషయాలు నా మైండ్లో పోతున్నాయి, నాకు ఈ విషయాల మీద మాట్లాడు అని చెప్పి నేను ప్రార్థన చేయడం వల్ల నేను దానికి రిలేట్ చేసుకోగలుగుతున్నా. కానీ కొంతమంది కామన్గా దేవుడు నువ్వు నాతో మాట్లాడని అన్నప్పుడు, దేవుని యొక్క వాగ్దానం వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కాదు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీ యొక్క బైబిల్లో ఈ యొక్క అధ్యాయం తీసి చదవండి, అధ్యాయం మొత్తం చదవండి. అధ్యాయం చదివినా అర్థం కాకపోతే, అధ్యాయం చదివినప్పుడు మీకు ఆ సిచ్యువేషన్ అర్థమవుతుంది, ఆ వాక్యం ఎవరికి ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది, ఏ సిచ్యువేషన్ ఇవ్వబడిందని. తర్వాత ఆ అధ్యాయం చదివిన అర్థం పోతే ముందు అధ్యాయం వెనక అధ్యాయాలు కూడా చదవండి. చదివే ముందు దేవునికి ప్రార్థన చేయండి, దేవా పరిశుద్ధాత్మ సహాయంతో నాకు ఇవన్నీ అర్థం దయచే దేవా అని చెప్పేసి. మీరు కనుక అలా చేస్తే కనుక దేవుడు మీకు అసలు రియల్గా అది దేవుడు మీతో ఏం మాట్లాడాలనుకున్నారని మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇది ఒకటి మీరు చేయండి. అలా కాకుండా పర్టికులర్గా ఒక ఇష్యూ గురించి ప్రార్థన చేసుకొని మీరు తీశారు కాబట్టి, ఆ ఇష్యూకి ఈ వాక్యానికి ఏమైనా లింక్ ఉందేమో మీరు ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళొచ్చు. దేవుడు ఏం మాట్లాడుతాడో మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఈ యొక్క విషయాలు దేవుడు మీతో షేర్ చేసుకోండి. దేవుడికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి వందలు. ఈరోజు మొత్తం 3 వీడియోస్ చేసాం. 3 వీడియోస్ కంపల్సరీ చూడండి. 3 వీడియోస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ న్యూ ఇయర్. ఫస్ట్ రోజు ఈ 3 వీడియోస్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా. సో ప్రామిస్ ఆఫ్ గాడ్ విషయాల్లో కూడా మీరు ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలని, అలాగే రాను దినాల్లో ఇంకా ఎక్కువగా దేవుళ్ళో బలపడుతూ
ఇంకా ముందుకు వెళ్ళాలని, అలాగే దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలని, అలాగే రెజల్యూషన్స్ విషయాల్లో, స్పిరిచువల్ రెజల్యూషన్స్ విషయాల్లో కామన్ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంకా అనేకమైన స్పిరిచువల్ రెజల్యూషన్స్ మీరు యాడ్ చేసుకుంటూ అధిక అభివృద్ధి కలుగుతూ ముందుకు వెళ్ళాలని, ప్రామిస్లు కూడా ఏవైతే మీకు దేవుడి చేత ఇవ్వబడినాయో అవన్నీ మీరు మరి మీ యొక్క లైఫ్లో నెరవేర్చబడాలని, నెరవేర్చే విధంగా ఫుల్ఫిల్మెంట్ అనేది, ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీ చేతుల్లోనే ఉందని మీరు గుర్తెరగాలి. మోషేకి అలాగే జనాంగాన్ని అందరికీ కూడా దేవుడిచ్చినది ఏంటంటే కానాను దేశానికి తీసుకువెళ్తా అని చెప్పేసి. కానీ ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చూడలేకపోవడానికి మనకు తెలుసు. ఎందుకంటే మొదటిగా ప్రజలు దేవుడిని నమ్మలేదు. అలాగే ఆ యొక్క వాగ్దానం అనేది వాళ్ళు మర్చిపోయారు. ఆ వాగ్దాన్ని నెమరు వేసుకుంటూ ఉండలేదు వాళ్ళు. వాగ్దానం కనిపెట్టుకుంటూ ఉండలేదు దేవుడిచ్చిన వాగ్దానాన్ని. ఏ ట్రబుల్ వచ్చినా కానీ అయ్యో దేవుడు తీసుకెళ్తాడు కానీ వాగ్దానం చేశారు కానీ అది గుర్తు చేసుకోకుండా ఉన్న సిచ్యువేషన్ చూసి దేవుడిని దూషించడం మొదలేశారు. అలాగే దేవుని యొక్క ఆజ్ఞలను వాళ్ళు ఫాలో కాలేదు. కానీ మనం అలా ఉండొద్దు. దేవుడి యొక్క చిన్న వాక్యం తీయించను గాక. మీ అందరి జీవితాల్లో ఈ యొక్క న్యూ ఇయర్ ప్రామిస్ ఫుల్ఫిల్ అవును గాక. ఖచ్చితంగా మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ని, మీ యొక్క మరి వాక్యాలు నిజంగా అవును ఇది నిజమే అని అనుకుంటే కనుక లైక్ చేయండి కంపల్సరీగా. లైక్ అంటే అదేదో లైక్ వస్తుంది డబ్బులు వచ్చేస్తాను కాదు, కానీ ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ దట్ మీకు ఈ వాక్యాలు అర్థమవుతున్నాయని నాకు అర్థమవుతుంది. అలాగే కంపల్సరీ మీ ప్రేయర్ రిక్వెస్ట్ 8919170379 వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఎవ్రీడే ట్వైస్ నేను ప్రేయర్ చేస్తాను మీ అందరి గురించి, ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతారో. అలాగే అర్జెంట్ అని పెట్టండి, కామన్గా ఉన్నవి కామన్ అని పెట్టి నాకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి. దేవుడికి చిన్న వాక్యం దీవించును గాక.